సింపుల్‌గా ఎగ్ బిర్యానీ ఇన్‌స్టా పాట్‌లో ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే బాస్మతి రైస్ 6 కప్స్ ముందే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. పాన్ వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, బిర్యానీకి కావాల్సిన సామాన్ అంతా అందులో వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డ, 4 మిర్చి, కొద్దిగా కరివేపాకు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం, కొద్దిగా పసుపు, పచ్చివాసన పోయాక ఒక 2 టమాటాలు కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 1½ స్పూన్ ఆఫ్ కారం, ఒక 1½ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, కొద్దిగా బిర్యానీ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత ఇందులోకి స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను 6 గ్లాస్ ఆఫ్ రైస్కి 9 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇలా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ ఇందులోకి వేసుకోండి. తర్వాత కొత్తిమీర, మింట్ వేసుకోవాలి. కలుపుకున్నాక క్యాప్ పెట్టేసేయండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన సల్లని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచి, ఒక 5 లవంగాలు. ఇక్కడ మీకు స్పైసీ తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను తక్కువ స్పైసీతో చేస్తున్నాను. ఇది కొద్దిగా వేగాక ఇందులోకి పల్లీలు వేసుకోండి. పల్లీలు కొద్దిగా వేగనివ్వాలి. పల్లీలు వేగాక కొన్ని గసగసాలు, కొన్ని నువ్వులు, ఇవి కొద్దిగా వేగాక లాస్ట్కి కోకోనట్ పౌడర్ వేసుకోండి. ఇలా 1 నిమిషం కలుపుకొని ఆపేసుకోండి. చల్లారాక ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోండి. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొద్దిగా కారం, కొద్దిగా కొరియాండర్ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. కొందరికి థిక్గా ఇష్టం ఉంటుంది, కొందరికి లూజ్గా ఇష్టం ఉంటుంది. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మరిగించుకోవాలి. ఆయిల్ పైకి తేలాక ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి.